8th క్లాస్ విలువల విద్య లెసన్స్ శిక్షణ. బట్టలు ఉతికేవారు బట్టల కంటిన మురికిపోయేలాగా బాగా ఉతికి ఆరవేసి మడతలు పెడతారు. అలాగే బుద్ధి నేర్పే గురువు మనల్ని మంచి దారిలో పెట్టడం కోసం శిక్షించినా మంచిదే కదా. విద్యార్థులు జ్ఞానమును పొందాలంటే గురువులే మార్గదర్శకులు. విద్యార్థులు లేదా పిల్లలు చేసే తప్పులను సరిచేసేది వారి తల్లిదండ్రులు, గురువులే. అంటే మనకి మన శాస్త్రాల్లో కూడా ఉంది ఏమని, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని. అంతేనా? గురువు ఎప్పుడు కూడా పిల్లలకి రాంగ్ లెసన్స్ చెప్పరు. అంటే తప్పుగా ఫార్ములా ఏది ఉంటే దాన్ని బేస్ చేసుకునే సమ్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకునే రిజల్ట్ ఉంటుంది. అవును కదా. సో ఎందుకంటే ఒకళ్ళిద్దరికి చెప్పరు, అక్కడ ఒక 30-40 మెంబర్స్ ఉంటారు పిల్లలు. సో గురువు కానీ తల్లిదండ్రులు కానీ ఏం చెప్పినా అది పిల్లల మంచి కోసమే అని చెప్తున్నారు. అమ్మ, నువ్వు ఈరోజు హోంవర్క్ చేయలేదు కాబట్టి నేను నీకు అన్నం పెట్టను, లేకపోతే నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకు 2 దెబ్బలు పడతాయని కొడతారు, తిడతారు. అలా అని మనసులో బాధ పెట్టేసుకుని అమ్మ నాన్నల మీద కోపం తెచ్చుకోకూడదు. అలా అన్నారు కాబట్టి మనం బాగా చదివి చూపించాలి. అలాగే టీచర్స్ అయినా సరే ఒక మాట అన్నా, ఒక దెబ్బ కొట్టినా, అనవసరంగా కొడితే అడగడంలో తప్పులేదు. కానీ అక్కడ హోంవర్క్ చేయకపోయినా, క్లాస్ వర్క్ చేయకపోయినా, సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా ఒక మాట అన్నా అది మన మంచి కోసమే అనుకోవాలి. అలాగే మనకి చాలామంది ఉన్నారు. నెల్సన్ మండేలా గురించి చెప్పారు, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గారి గురించి చెప్పారు, సచిన్ టెండూల్కర్ మనందరికీ తెలుసు. ఆయన కొన్నిసార్లు సరిగ్గా ఆడనప్పుడు విమర్శించే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఆ విమర్శల్ని ఎదుర్కొని ఇంకా బాగా ఆడాలి అని అనుకుని చివరి వరకు కూడా, ఆయన రిటైర్మెంట్ వరకు కూడా ఎంతో బాగా ఆడారు. సో ఇలా చాలామంది, అంటే మనల్ని విమర్శించినప్పటికీ మనం కుంగిపోకుండా, ఆత్మన్యూనత అంటే మనల్ని మనం డిస్క్రిమినేట్ చేసుకోకుండా, నన్ను ఇలా అన్నారు, ఇలా చేశారు, నేను ఎందుకు చదవాలి, నేను ఎందుకు మార్క్స్ తెచ్చుకోవాలి అని పిల్లలు ఒక రాంగ్ వేలో ఆలోచించేస్తున్నారు. ఎస్పెషల్లీ టీనేజర్స్ అన్నమాట. నన్ను టీచర్ ఇలా అంటారా, లేకపోతే మా నాన్న ఇలా కొడతాడా, మా అమ్మ ఇలా అంటదా, సో నేను ఊరుకోను అని ఎటైనా వెళ్ళిపోవడం, లేకపోతే ఏమైనా చేసుకోవడం, ఇలా చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి. తల్లిదండ్రులైనా, గురువైనా, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే ఆ విమర్శని ఎదుర్కొని మీరు ఆ గోల్ని రీచ్ అయ్యి చూపించాలి. సో మన మంచికే కాబట్టి మనం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కుంగిపోకుండా మనలో ఉన్న మిస్టేక్స్ తెలుసుకుని మనం మంచి రిజల్ట్కి ట్రై చేయాలి. థ్యాంక్ యూ.